అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే జీతాలు పెన్షన్లకు సంబంధించి స్టేటస్ని చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్నటి నుంచి బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు. చెప్పాలంటే మొన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎటువంటి కదలిక లేదు. మొన్న మధ్యాహ్నం వరకు కొందరికైతే జమ కావడం జరిగింది. మొన్న మధ్యాహ్నం నుంచి కానీ నిన్న కానీ ఈరోజు కానీ ఎటువంటి కదలిక అయితే లేదు. మనం ఉదయం కదలిక లేకపోయినా మధ్యాహ్నమైన కదలిక వస్తుంది. సాయంత్రం లోపు జమ అవుతాయని ఆర్బీఐ నుంచి అమౌంట్ వస్తాయని ఆశించాం. కానీ ఆర్బీఐకి సంబంధించినటువంటి అమౌంట్ వచ్చిందా లేదా అనేటువంటి సమాచారం తెలియలేదు. అయితే ఆ అమౌంట్ వచ్చిందా, వచ్చి అయిపోయిందా, లేదంటే ఇంకా రాలేదా, అవి వస్తే జీతాలు వస్తాయా లేదనేది సమాచారం కూడా ఏ అధికారి కూడా తెలియజేయడం లేదు. మరోవైపు ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కూడా గ్రూప్లో అలాగే మన పర్సనల్ నెంబర్ కూడా అడుగుతున్నారు ఈ పెన్షన్లు జీతాలు ఎప్పుడు జమ అవుతాయని. అయితే ఎప్పుడు జమ అవుతాయనే దానికి సంబంధించి మాత్రం మనం ఆర్బీఐ నిధులతో ఈరోజు జమ అవుతాయని భావించాం. కానీ ఎటువంటి కదలిక లేదు. అయితే ఈరోజు రాత్రిలోపు జమ అయ్యే పని అయితే ఇప్పటికే బిల్లులో కదలిక వచ్చి ఉండాలి. ఇంతవరకు అయితే ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈరోజు రాత్రిలోపు అయితే ఈ జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఏంటో తెలుస్తున్నాయి. ఏదన్నా మెరాకిల్ జరిగితే తప్పక ఒక సాయంత్రం టైంలో కదలిక వచ్చి అప్పుడే జమ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఈ ఆర్బీఐ నిధులు ఏమయ్యాయి అనే దానికి సంబంధించి మనం తెలుసుకొని తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఆ నిధులు వస్తే కానీ మనకి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు లేవు.